హాయ్ నమస్తే, వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనవరాలు, నన్నకి పెద్దమ్మాయి, మా అమ్మాయికి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. లాస్ట్ వీడియోలో నాకు తెలిసి స్కూలు, దానికి వెళ్ళడం రావడం ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవన్నీ చెప్పినట్టున్నాను. సో ఇప్పుడు ఏంటంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నాన్న దగ్గర చిన్న చిన్న డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి, వాటి గురించి చెప్తాను. అమ్మమ్మ వాళ్ళకి ఒకప్పుడు, అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పాడి పంట, ఆవులు, గేదెలు ఇవన్నీ ఉన్నా, ఈ తాతయ్య ఉద్యోగం మీద అటు ఇటు తిరుగుతూ, సో అలా వచ్చేసరికి ఇంకా అవన్నీ వదిలేశారనమాట. చాలా చోట్లే వెళ్ళాల్సి వచ్చింది, ట్రాన్స్ఫర్లు అవి ఉన్నాయి కాబట్టి. అందుకని ఏంటంటే ఈ ఆవులు, గేదెలు ఇంకా ఇవన్నీ లేవు. సో పాలు కొనుక్కునేవాళ్ళు. అప్పుడు నాకు గుర్తున్నంత వరకు మేబీ పాలు చాలా తక్కువ ఉండేవి. లీటరు రూపాయో కూడా గుర్తులేదు సరిగ్గా, అంత తక్కువ అనమాట. సో చాలా చిక్కగా కూడా ఉండేవి. పాలు చాలా అవసరం కూడా అయ్యేవి, ఇంతమంది పిల్లలు, ఇంతమంది పెద్దవాళ్ళు. సో వీటన్నిటికీ ఇంట్లో మా మామయ్యలో మా రాముడు మామయ్య తప్ప అమ్మమ్మ అంతే. కొన్నాళ్ళకి మా ముత్తకి అలవాటైంది కాఫీ, అంతేగాని మిగతా ఇద్దరు మామయ్యలు, మా పిన్నికి మా అమ్మకి నాన్నతో పెళ్ళయిన తర్వాత అలవాటైంది. సో మా నాన్న మా పిన్నికి కూడా బాగా అలవాటు చేశారట వేడివేడి కాఫీ. మా తమ్ముడైతే అంటాడు కూడా, ఎలా అంటే నేను కడుపులో ఉన్నప్పుడు నువ్వు వేడివేడి కాఫీ, నల్లటి కాఫీ తాగావు, అందుకే నేను నల్లగా పుట్టాను అని వాడు వాళ్ళ అమ్మని ఏడిపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. సో అలా అనమాట. సో ఆ కాఫీ అలవాటు ఉండేది ఇక్కడ. నాన్నగారిది ఇక్కడికి వచ్చిందనమాట బేసిక్గా. అమ్మమ్మకు కూడా నాన్న నుంచే వచ్చింది. నాన్నతో పెళ్ళైన తర్వాత అమ్మ నాన్నలు పెళ్ళైన తర్వాత అమ్మమ్మకి, పిన్నికి, రాముడు మావయ్యకి అప్పుడప్పుడు తాగే అలవాటు ఉండేదట. అది కూడా బయట, ఇంట్లో కాదు, ఎప్పుడన్నా తాగేవాడట, చాలా రేర్గా. అంతేకాని మిగతా వాళ్ళందరూ పాలేనండి. సో నాకు కూడా మా అమ్మమ్మ 2 బిస్కెట్లు ఇచ్చి, మా అందరికీ కూడా 2 బిస్కెట్లు, పాలు ఇచ్చేది ఈవినింగ్ టైం, అట్లా అనమాట. సో ఇది ఒక అలవాటు. అయితే ఇక్కడ అందరూ పాలు, అక్కడ అందరూ కాఫీలు, నాన్న వాళ్ళ ఇంట్లో అందరు కాఫీలు. ఇది అలవాటు. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఈ పళ్ళు తోముకోవడానికి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అప్పట్లో కోల్గేట్ టూత్ పౌడర్ అని వచ్చేది. ఆ టూత్ పౌడర్ వాడేవాళ్ళు. మా రాముడు మావయ్య మాత్రం నాకు గుర్తున్నంత వరకు ఆయన లాస్ట్ మూమెంట్ వరకు కూడా వేప పుల్లలే వాడేవాడు. వేప పుల్లలు ఆ టంగ్ క్లీనర్ ప్లేస్లో కొబ్బరి ఇవి ఆకులు కానీ, కొబ్బరి ఈనెలు కానీ వాడేవాడు. ఆ తర్వాత వచ్చేసి నాన్న వాళ్ళ ఇంట్లో ఆవు కచ్చికలు వాడేవాళ్ళు. చాలామంది అనుకుంటారు, అబ్బా కౌడంగుతో చేసిన ఆవు కచ్చికలతో మొహం కడుక్కోవడం ఏంటి, అదే బ్రష్ చేసుకోవడం ఏంటి. బ్రష్ విషయం లేదండి, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రమే బ్రష్. అప్పట్లో నాన్న వాళ్ళ ఇంట్లో కూడా బ్రష్ లేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బ్రష్ అనమాట. బేసిక్గా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడుకో వచ్చింది. నా చిన్నప్పుడైతే వేలుతోనే ఆ కోల్గేట్ పౌడర్ని, అది పిప్పర్మెంట్ టైప్లో ఉండేది అప్పట్లో. అంటే ఇప్పుడు మీరు పోలో అంటారు చూసారా, పోలో టైప్లో ఉంటుంది అదనమాట అలవాటు. సో అక్కడేమో ఆవు కచ్చికలు అంట్లు తోముకోవడానికి అన్నిటికీ కూడా ఈ ఆవు కచ్చికలే ఎక్కువ వాడేవాడు. కచ్చికలు అంటే తెలుసా మీకు? కౌడంగుతో కొంచెం ఊక కలుపుతారు. ఊక అంటే వడ్లు, ఇప్పుడు బియ్యం తయారు చేసినప్పుడు వడ్ల నుంచి మిషన్లో వేస్తే కదా బియ్యం తయారవుతుంది. ఒకప్పుడు దంపుకునేవాళ్ళు, ఇప్పుడేమో మిషన్లో వేస్తే వడ్లు వస్తాయి, అదే బియ్యం వస్తాయి. ఆ మిగిలిన పైన పొట్టు ఉంటుంది చూసారు, అది పీసెస్గా అయిపోతుంది. దాన్నే ఇప్పుడు బియ్యం ఏరే అలవాటు లేదు కాబట్టి మీకు అస్సలు తెలియకపోవచ్చు. నా చిన్నప్పుడైతే బియ్యం కూడా ఏరుకునేవాళ్ళు. అందులో ఏంటంటే పొలంలో పండించేటప్పుడు ఆటోమేటిక్గా కింద చిన్న చిన్న, అది ఎవరో కావాలని కలిపేవి, ఇవన్నీ తర్వాత విషయాలు. అవన్నీ అసలు ఇప్పుడు నేను చెప్పను, మాట్లాడను. ఒకప్పుడు కొంత
దళారీలు కలుపుతారు అది ఇదని అనేవాళ్ళు, అది తర్వాత విషయం. కానీ జనరల్గా అయితే పంటలు పండించేటప్పుడు అట్లా చిన్న చిన్న ఎర్రమట్టి గడ్డలు వస్తాయన్నమాట. వీటిని అలాగే కొంత నూక అంటే అదేదో ఉంటుందండి, దాన్ని ఇప్పుడు అసలు మీ పేరు కూడా మర్చిపోయాను. గోధుమ రంగు తెలుపు కలిసిన రంగులో ఒక నువ్వుల టైప్లో ఒక ఇది వస్తుంది, దాన్ని కూడా తీసేసి వండుతారు. ఎందుకంటే అది ఉంటేట అన్నము విడిగా వండేవాళ్ళు కదా, ఇలా పొంగుతూ ఉంటుంది మధ్య మధ్యలో అక్కడక్కడ ఇలాగా లేస్తుంది అనమాట, ఒక పాయింట్స్ వైజ్గా లేస్తుంది, బబుల్స్ లేచినట్టుగా ఉడికేటప్పుడు అన్నం. అందుకని అది కూడా తీసేస్తారు, పేరు గుర్తు రావట్లేదు, సారీ. అట్లాగా ఇవన్నీ వస్తాయి కదండి. ఆ నూక పొట్టు అంటారు, దాన్ని పొట్టు అంటారు. ఆ బియ్యం పైన వడ్ల గింజ మీద ఉండేదాన్ని మిషన్లో క్రష్ చేసినప్పుడు, బియ్యం ఆడించినప్పుడు వచ్చేదాన్ని పొట్టు అంటారు. ఈ పొట్టుని కొంచెం ఈ కౌడంగులో కలిపి మిక్స్ చేసి పిడకల్లాగా గోడకి కొడతారు. గోడకి కొట్టి మీరు మురారి సినిమాలో చూడొచ్చు, మహేష్ బాబు సోనాలి బింద్రేతో ఆ గోడ మీద పిడకలు కొట్టిస్తారు చూసారా, ఒకసారి ఎవరన్నా అది చూడండి ఆ సీన్, అప్పుడు అర్థమవుతుంది. సో దట్ ఈస్ కౌడంగ్. ఆ కౌడంగ్ని అట్లా కొడితే దాన్ని పిడకలు అంటారు. ఇప్పుడు కొన్ని చోట్ల అమ్ముతున్నారు మీకు గోశాలల్లో కూడా ఆవు పేడతో చేసిన, కౌడంగ్తో చేసిన దియాలు ఇవి అమ్ముతున్నారు. సో దాన్ని ఎండబెట్టిన తర్వాత కర్పూరము, ఆవు నెయ్యి వేసి కృతం చేస్తారు, అంటే మండిస్తారు. పిడకలతో వంట కూడా చేసుకుంటారు కాబట్టి ఆ వంట చేసిన తర్వాత పొయ్యిలో నుంచి వచ్చేదాన్ని తీసేస్తారు, ఆ బూడిదని తీసేస్తారు. దాన్నే కచ్చికలు అంటారు. దాన్ని మెత్తగా జల్లెడ పట్టేస్తారు. ఇలా జల్లెడ పట్టడం అంటే క్లాత్లో వేసి ఇట్లా అంటే అది మెత్తగా పౌడర్ లాగా వస్తుంది అనమాట. అదే మా పళ్ళ పొడి. సో అది మొదట్లో కొంచెం నాకు కూడా అంటే ఆవు చాలా మంచిది, ఆవు గురించి మనం నెక్స్ట్ దాంట్లో మాట్లాడుకుందాం. ఇదంతా అయినా కూడా ఒక రకమైన ఇదిగా ఉండేది, అలవాట్లేదు కదా, నాన్న దగ్గరికి వెళ్ళిన కొత్తలో అలా అనిపించేది. కానీ తర్వాత ఏంటంటే కడిగేసిన తర్వాత కూడా, మొహం కడిగేసిన తర్వాత కూడా మీకు చెప్పినట్టుగా నేను మింగేదాన్ని కాదు. ఆ మట్టి ఒకప్పుడు చెప్పాను చూసారా, బంక మట్టి భలే టేస్టీగా నములుతూ ఉంటే ఒక రకంగా భలే ఉంటుంది అని చెప్పేసి, ఆ టేస్ట్ దానికంటే మంచి టేస్ట్ వచ్చేది ఇందులో. తినడం కాదు, ఇక్కడ మింగేది ఉండదు, కానీ నములుతూ ఉంటే ఒక రకమైన ఫీలింగ్ వచ్చేది. సో బ్రష్ చేసేసిన అంటే పళ్ళు కడిగేసుకున్నా కూడా నేను కడుక్కోలేదు అని చెప్పేసేసి కావాలని ఆ కచ్చిక నమలడం కోసం అని చెప్పేసి అట్లా చేసేదాన్ని నేను. ఇలా ఉండేది. సో ఇదొక తేడా. మిగతావి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.